మార్కెట్‌లో సాధారణంగా 2 రకాల మనుషులుంటారు. మొదటి రకం వారు పూర్ మైండ్‌సెట్ ఉన్నవారు. రెండవ రకం వారు రిచ్ మైండ్‌సెట్ ఉన్నవారు. పూర్ మైండ్‌సెట్ ఉన్నవారు ఒక్క ట్రేడ్‌లోనే డబ్బుని డబుల్ చేసేస్తాం అనే మైండ్‌సెట్‌తో ప్రతిరోజు ట్రేడింగ్ చేస్తారు. మార్కెట్ పడిపోతే ఇన్వెస్ట్ చేయడం ఆపేస్తారు. చాలా ఈజీగా భయపడిపోతారు. ఇక రిచ్ మైండ్‌సెట్ ఉన్నవారు ప్రతి నెల కన్సిస్టెంట్‌గా ఇన్వెస్ట్ చేస్తారు. మార్కెట్ పడిపోయినా ఎక్కువగా భయపడరు. ఎప్పుడూ లాంగ్ టర్మ్ కోసమే ఆలోచిస్తూ ఉంటారు. అంటే పూర్ మైండ్‌సెట్ ఉన్నవారు త్వరగా ధనవంతులు కావాలని ప్రయత్నిస్తూ ఉంటారు. రిచ్ మైండ్‌సెట్ ఉన్నవారు మాత్రం స్టెప్ బై స్టెప్ ధనవంతులు కావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ఇన్వెస్టింగ్ విషయానికొస్తే ముఖ్యంగా స్టాక్ మార్కెట్‌లో సాధారణంగా ఒక స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయడం అంటే అదొక కంపెనీ మీదే బెట్టింగ్ పెట్టడం అవుతుంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం అంటే మీకోసం మీకు బదులుగా ఎవరో ఒకరు నిర్ణయం తీసుకోవడం అవుతుంది. దీనికి భిన్నంగా ఇంకొక పద్ధతి ఉంది. అదేంటంటే ఈటీఎఫ్ ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్. కానీ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయడం అంటే మీరు మొత్తం మార్కెట్‌నే కొనుగోలు చేయడం అవుతుంది. ఎందుకంటే ఈటీఎఫ్ అనేది చాలా కంపెనీలతో కూడిన ఒక బాస్కెట్ లాగా ఉంటుంది. అలాగే నిఫ్టీ ఈటీఎఫ్‌ను స్టాక్ మార్కెట్‌లో ఉన్న టాప్ 50 కంపెనీలను కలిగి ఉన్న బాస్కెట్‌గా చెప్పుకోవచ్చు. అంటే నిఫ్టీ ఈటీఎఫ్‌లో పెట్టుబడి పెట్టడం అంటే ఒకేసారి టాప్ 50 కంపెనీల్లో పెట్టుబడి పెట్టినట్టు అవుతుంది. దీనివల్ల ఒక్కసారిగా డైవర్సిఫికేషన్ కూడా వస్తుంది. అయితే ఇప్పుడు మనం రోజుకు ₹100 కాస్త ₹1,00,00,000 ఎలా అవుతాయి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. రోజుకు ₹100 అంటే నెలకు ₹3,000 అవుతుంది. కన్సిస్టెంట్‌గా పెట్టుబడి పెడితే యావరేజ్ రిటర్న్స్ 10 నుండి 12% వరకు వస్తాయి. అయితే ఇప్పుడు అసలైన మ్యాజిక్ టైంతో పాటు పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే టైం గడిచే కొద్దీ కంపౌండింగ్ వల్ల మీ డబ్బు పెరుగుతూ పోతుంది. కాబట్టి కాలం గడిచే కొద్దీ మీ చిన్న మొత్తం పెద్ద సంపదగా మారుతుంది. అంటే ఇక్కడ మీరు ఎంత పెట్టుబడి పెట్టారనేది ముఖ్యం కాదు, ఎంత కాలం పెట్టుబడి కొనసాగించాలనేదే ముఖ్యం అవుతుంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఎక్కడి నుండి మొదలు పెట్టాలి? దీనికి నేను మీకు ఒక సింపుల్ విధానం చెప్తాను. ఏంజెల్ వన్ యాప్ ఓపెన్ చేయండి. సెర్చ్ లో నిఫ్టీ ఈటీఎఫ్ టైప్ చేయండి. దాని ప్రైస్ చూడండి. అయితే ఈటీఎఫ్ ప్రైస్ విషయంలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ప్రతి ఈటీఎఫ్ కి ఐఎన్ఏవి అనే ఒక విలువ ఉంటుంది. అది ఈటీఎఫ్ యొక్క రియల్ టైం వాల్యూని తెలియజేస్తుంది. దాని ద్వారా మనం ఆ ఈటీఎఫ్ ఎక్కువ ధరలో ఉందా లేక సరైన ధరలోనే ఉందా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. దీనివల్ల తెలివైన ఇన్వెస్టర్స్కి కేవలం దాని ధర కొనకుండా నిజమైన విలువను చూసి కొనే అవకాశం దొరుకుతుంది. కాబట్టి మీరు ఈటీఎఫ్లో ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఏంజెల్ వన్ లాంటి ప్లాట్ఫామ్ చూసుకోవచ్చు. ఎందుకంటే ఏంజెల్ వన్ సింపుల్గా ఉంటుంది, బిగినర్స్కి ఈజీగా అర్థమవుతుంది. ధనవంతుల్లాగా ఆలోచించండి, ధనవంతుల్లాగా ఇన్వెస్ట్ చేయండి, మిగతా పనిని టైం మీద వదిలేయండి.